రైట్, మనం తిరుపతి జిల్లాకు వెళ్దాం. తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఈరోజు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాగాలమ్మ ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు చంద్రబాబు. ఆ తర్వాత సతీ సమేతంగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. నారావారిపల్లెలో కుప్పం తరహాలో సూర్యఘర్ యోజన అమలు చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టును కూడా పరిశీలించారు చంద్రబాబు. అదేవిధంగా చంద్రగిరి మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ తిరుపతి నుండి హరిబాబు అందిస్తారు. హరిబాబు. థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల సంక్రాంతి పర్యటన విజయవంతమైందని చెప్పాలి. ముఖ్యంగా సొంత నియోజకవర్గం అంటే చంద్రబాబు స్వగ్రామం ఉన్నటువంటి చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి చంద్రగిరి మండలంలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అభివృద్ధి పనులకు చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా నారావారిపల్లెకి సంబంధించి కూడా ఆయన ఒక దృష్టి సారించారు. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అని చెప్పి ఆయన పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులు కూడా కేటాయిస్తున్న పరిస్థితి. ఇప్పటికే రంగంపేట వద్ద ఉన్నటువంటి 8 మెగావాట్ల సబ్స్టేషన్కి సంబంధించి లోడింగ్ సమస్య ఎదుర్కొంటున్న నేపథ్యంలో దాని మీద బరువు తగ్గించే క్రమంలో నారావారిపల్లె సమీపంలో దాదాపు 3 మెగావాట్లతోటి 3 కిలోవాట్లతోటి ఒక క్లోజ్ సర్క్యూట్ సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పని ఆయన అధికారాన్ని ఆదేశించారు. ఆ మేరకు ప్రభుత్వం నుంచి నిధులు కూడా కేటాయించారు. 5 కోట్ల వ్యయంతో ఈ సబ్స్టేషన్ నిర్మాణం అయితే జరగనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సూర్యఘర్ యోజన పథకాన్ని కూడా కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా నడికూరు వద్ద ఆయన ప్రారంభించారు. కుప్పంతో పాటు తిరుపతి జిల్లాలో చంద్రగిరి మండలం నారవారిపల్లెలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఈ ప్రస్తుతం 23 ఏళ్లకి ఈ ప్రయోగాత్మకంగా ఇది సూర్యఘర్ యోజన పథకాన్ని సోలార్ ప్యానెల్ అమర్చడంతో పాటు దానికి సంబంధించి కూడా ఏపీ ఎస్పీడీసీఎల్ అలాగే ఏదైతే సోలార్ ప్రాజెక్టు ఉందో ప్రాజెక్టు అధికారులతోటి అలాగే జిల్లా యాజమాన్యంతో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి అధికారులు కాంట్రాక్టర్లు మొత్తం చర్చించుకున్న తర్వాత దానికి సంబంధించి కూడా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు వాళ్ళతోటి రివ్యూ మీటింగ్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ రివ్యూ మీటింగ్లో కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ఆ పథకాలన్నింటినీ ఉద్యోగులు సిబ్బంది ఎటువంటి తారతమ్యాలు లేకుండా వాటిని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు కృషి చేయాలని చెప్పని కూడా చంద్రబాబు ప్రకటించడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి విజన్ ఏంటి అన్నది కూడా ఆయన వాళ్ళకి బహిర్గతం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉద్యోగులకి దిశానిర్దేశం చేస్తున్నంతసేపు వాళ్ళు ఆయనకి చప్పట్లతోటి తమ హర్షాతిరేకాలతోటి వాళ్ళు స్పందన తెలియజేయడం జరిగింది. మరోవైపు తిరుపతి జిల్లా చాలా ముఖ్యమైన జిల్లా. ఎందుకంటే తిరుమల వెంకటేశ్వర స్వామితో పాటు శ్రీహరికోట కూడా ఇక్కడే ఉన్న నేపథ్యంలో దీనికి కావాల్సిన పరిశ్రమలకు కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ వనరులకు కానీ ఇళ్ళకు కానీ డొమెస్టిక్ పవర్కి సంబంధించి కూడా చాలా కరెంటు సప్లై అనేది చాలా డిమాండ్గా ఉంటున్న నేపథ్యంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి ఈ ప్రాంతాల్లో తిరుపతి దేవస్థానం కొలువైన నేపథ్యంలో 24 గంటలు నిరంతరాయంగా కరెంటును సరఫరా చేయాల్సిన అవసరం టీటీడీకి ఎంతైనా ఉంది. కాబట్టి ప్రజల మీద బరువు పడకుండా భారం వేయకుండా భవిష్యత్తులో వాళ్ళనే ఉత్పత్తిదారులుగా మార్చేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఎలాంటి చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తిదారులుగా వినియోగదారులు మారుతారన్న దాని మీద ఆయన ఇప్పటికే కలెక్టర్కి అలాగే ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులకి కుప్పంలో ఉన్నటువంటి రెస్కో అధికారుల ద్వారా వాళ్ళతోటి కూర్చోబెట్టి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో వాళ్ళందరూ చర్చించుకున్న తర్వాత తుది దశగా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం వాళ్ళతోటి మాట్లాడడం కూడా జరిగింది. ప్రస్తుతం కుప్పంలో వచ్చేసి అంటే రాష్ట్రంలోనే ఎన్టీఆర్ సతీమణి బసవతారక విగ్రహాలు ఒకటి అలా అక్కడ ఉన్నప్పటికీ కూడా కుప్పం చంద్రబాబు నాయుడు సొంత ఇంటి వద్దని ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేయడం పట్ల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు బసవతారకం అన్నది ఎక్కడ చూసినా ఎన్టీఆర్ విగ్రహాలే కనిపించాయి. అలాంటి సతీ సమేతంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం పట్ల కూడా ఇటు గ్రామస్తులు అటు పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎంతో రాష్ట్రానికి ఎన్నో సేవలు చేసినటువంటి ఎన్టీఆర్ని
ఆయన సతీమణిని కూడా గుర్తుంచుకొని ఇలా చేయడం, వాళ్ళకి నివాళులు అర్పించడం, కుటుంబ సభ్యుల పరంగా కూడా ఈ అంశానికి సంబంధించి చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే మార్గారి భరత్ విశాఖ ఎంపీ కూడా తిరుపతి నారావారిపల్లికి చేరుకొని కుటుంబ సభ్యులతోటి ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఆయన కూడా ఏదైతే సంక్రాంతి సంబరాల వేడుకలు ఏదైతే నిర్వహించారో ఆ వేడుకలన్నింటిలో కూడా ఆయన పాలు పంచుకుంటూ కూడా కుటుంబ సభ్యులతో గడపడం చాలా ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగని కుటుంబ సభ్యులతోటి కలిసి బంధువర్గంతో కలిసి చేసుకుంటే చాలా బాగుంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం చంద్రబాబు ఇప్పుడు ఈ 2 రోజుల పర్యటనకు సంబంధించి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశం అయిపోయిన తర్వాత ఆయన నేరుగా విజయవాడకు బయలుదేరి వెళ్తారు. మూర్తి, థ్యాంక్ యూ హరిబాబు. థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఫ్రమ్ తిరుమల.